హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం కర్లీ కాకరకాయ ఎలా చేయాలో చూద్దామండి. కర్లీ కాకరకాయ అంటే ఏమో అనుకుంటున్నారా? ఏం కాదండి, మన కాకరకాయనే కొంచెం కొత్త వెరైటీ కోసం మనం అలా పేరు పెట్టుకున్నాం అనమాట. ముందుగా కాకరకాయలను రింగులుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాం. మిగతా కాకరకాయలన్నీ చిన్నగా కట్ చేసి సన్నగా పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకుందామండి, సరిపడినంత నూనె. తర్వాత కాకరకాయలు కట్ చేసినవి ముందుగా ఉప్పు చల్లి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని పిండేసుకొని కాగిన నూనెలో వేసేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగేటప్పటికి చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారు. ఈ లోపుగా అవి వేగేటప్పటికి మనం మిగతా కాకరకాయలని పిండేసి తీసుకుని వద్దాం. ఆ వాటర్ పారబోసేయాల. కాకరకాయ వేగింది కదండి, చూడండి ఎలా వేగిందో, చక్కగా ఎర్రగా అలా వేగేదాకా ఉంచుకొని పక్కకు తీసుకుందాము. అవి పక్కన తీసుకున్నాక మిగతా కాకరకాయలు కూడా అందులోనే వేసి వేయించుకుందామండి. మరీ మాడిపోయేలాగా వేయించకూడదు, మిగతావి కూడా అలాగే ఎర్రగా వేగేలాగా వేయించుకుందామండి. ఈలోపు మనం ముందుగా చిన్నుల్లిపాయలు, కల్లుప్పు, కారం, చిన్నుల్లిపాయలు, కల్లుప్పు, కారం, జీలకర్ర పొడి అవి మిక్సీలో వేసేసుకున్నామండి. చివరిలో కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుందాం మనం. ఆ బాండీలో వేగినవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మిగతా కాకరకాయలు కొంచెం మిగిలింది కదా నూనె, అది కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుందాం. ఆ మిగిలిన నూనెలో పల్లీలు వేసి కొంచెం దోరగా వేయించాలండి. పల్లీలు వేగాక కొంచెం కరివేపాకు చిటపటలు ఆడాక కొంచెం పెద్దల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అవి కొంచెం ఆ రింగులు విడిపోయేటట్టుగా కొంచెం బాగా కలుపుకుంటా తీసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఉల్లిపాయలు బాగా కలుపుతూ అట్లాగే వేగాయో లేదో చూసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మనం దాంట్లో వేసేసుకుందాం. ఒక 3 స్పూన్లు పడతాయండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. నువ్వుల పొడి చివరిలో వేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయలు వేసి వేపుకుందాం. చిన్నగా విరగకుండా చిన్నగా కలపెట్టుకోవాలి. మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసేసుకొని చిన్నగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు అలా కలిసాక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అంతే, రెడీ అండి. మనం గార్నిష్ చేసేసుకుందాం ఉల్లిపాయలతోటి. ఎలా ఉందో చూడండి కాకరకాయ, కర్లీ కాకరకాయ. చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. అంతే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్ మరి.